హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా మహిళలకైతే మంచి పథకాలనే మేనిఫెస్టోలో రూపొందించిందని చెప్పొచ్చు. ఆ మేనిఫెస్టోలో ఏ పథకాలు పెట్టారంటే సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం మహిళలకి ఉచిత రవాణా పథకం. అయితే ఈ పథకానికి సంబంధించి కార్యాచరణ అనేదైతే ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత రవాణా పథకాన్ని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనేత, ఐటీ శాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఈ పథకాన్నయితే ప్రారంభించనున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ పథకాన్ని ఎలా పెట్టారు? దీనికి సంబంధించి కార్యాచరణ ఎలా ఉంటుంది? మార్గదర్శకాలు ఎలా ఉంటాయి? అనేసి మొత్తం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ పథకానికి వచ్చేసరికి ఇంతకు ముందే వేరే వేరే స్టేట్‌లో ఈ ఉచిత రవాణా పథకాన్నయితే అమలు చేయడం జరిగింది. అయితే ఆయా స్టేటుల్లో ఎలా అమలు చేస్తున్నారు అనేది ఒక మంత్రివర్గ బృందం అయితే ఏ ఏ స్టేట్‌లో ఈ ఉచిత రవాణా పథకాన్ని అమలు చేస్తున్నారు, ఆయా స్టేట్‌లు వెళ్లి పరిశీలించి అక్కడ జరిగిన తప్పిదాలన్నీ ఇక్కడ జరగకూడదు. మహిళలకి ఇంకా యోగ్యంగా ఉండాలి అనేసి విధంగా అయితే మంత్రివర్గ బృందం వెళ్లి పరిశీలించి ఆ తప్పులన్నీ చేయకుండా ఎక్కడ జరగకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడనేది పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది. అయితే ఈ పథకం అనేది మన దేశంలో ఏ ఏ స్టేట్‌లో ఉందనేది ఇప్పుడు ఒకసారి చూస్తే ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అలాగే తెలంగాణ. ఈటిలో ఈ స్టేట్‌లో ఉచిత రవాణా పథకాన్నయితే మహిళలకు అందించడం జరుగుతుంది. అయితే అక్కడ జరిగిన తప్పిదాలు ఇక్కడ జరగకుండా మంచి కట్టుదిట్టమైన కార్యాచరణలైతే ప్రవేశపెట్టనున్నాయి. అయితే ఇక్కడ మన స్టేట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఏ బస్సుల్లో ఈ సర్వీస్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఏ ఏ బస్సులో ఉండదు అనేసైతే ఇప్పుడొకసారి చూస్తే ముఖ్యంగా 5 రకాల బస్సుల్లో అయితే ఈ ఉచిత రవాణా పథకాన్ని మహిళలకు అందించనున్నారు. అయితే ఈ ఏ ఏ బస్సులో అనేది పక్కనే డిస్‌ప్లే కూడా చేయడం జరుగుతుంది. అయితే ఆ బస్సులు ఒకసారి చూస్తే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఈ 5 రకాల బస్సుల్లో ఉచిత రవాణా పథకాన్నయితే అమలు చేయనున్నారు. ఈ బస్సుల్లో అయితే ఉచితంగా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికైనా ఎళ్ళొచ్చు మహిళలు. అయితే ఈ పథకాన్ని ఓన్లీ మహిళలకే గాకుండా స్కూలుకెళ్ళే పిల్లలకి, అలాగే ట్రాన్స్‌జెండర్స్‌కి వీరందరికి కూడా ఈ ఉచిత రవాణా పథకాన్నయితే అందుబాటులోకి తేనున్నారు. అయితే ఈ బస్సు ఎక్కడానికి ఏమేం కావాలి అంటే మీ అడ్రెస్ ఉన్న అంటే స్టేట్ ఆంధ్రప్రదేశ్ నివాసి ఉండాలి. స్టేట్ అడ్రెస్ ఉన్న కార్డ్ ఏదైనా లైక్ పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని, రేషన్ కార్డ్ గాని, లేదా ఓటర్ కార్డ్ ఈ 4 రకాల కార్డుల్లో ఏ కార్డ్ అయినా గాని చూపిచ్చి బస్ అయితే ఎక్కొచ్చు. అయితే ఒకవేళ బస్ ఎక్కిన తర్వాత టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ మీద మీరు ఎక్కడికెళ్తున్నారో అక్కడికి డిస్టెన్స్ అయితే రాసి ఉంటుంది. అలాగే ఎంత దూరం వెళ్తున్నారు, దానికి టికెట్ ఎంత రేట్ ఉంటుంది, గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అనేసైతే ఈ మొత్తంగా టికెట్ మీద పొందుపరచడం ఉంటుంది. కాబట్టి ఆ టికెట్ ఎలా ఉండిద్దనేది గూడా డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి ఇదే విధంగా టికెట్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సింది. టికెట్ తీసుకోకపోతే మధ్యలో చెకింగ్ కలెక్టర్‌లయితే ఉంటారు. వారికి ఒకవేళ దొరికితే మాత్రం టికెట్ లేకపోయినా గానీ ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ప్రూఫ్ ఉన్నా గానీ టికెట్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సుంటుంది. ఇకపోతే ఏ ఏ బస్సులో ఉండదు అంటే నాన్ స్టాప్ బస్సులు, ఇంటర్ స్టేట్ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, చార్టర్డ్ బస్సులు, ప్యాకేజ్ టూర్‌లు, అలాగే సప్తగిరి, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులు. ఈ ఇప్పుడు చెప్పిన బస్సుల్లో ఫ్రీ సర్వీస్ అయితే ఉండదు. మెయిన్‌గా 5 రకాల బస్సులోనే ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది. కాబట్టి ఏ ఏ బస్సులనేది మళ్ళొకసారి చూస్తే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఈ 5 రకాల బస్సుల్లో మాత్రమే ఫ్రీ బస్సులైతే ఉండేది. కాకపోతే స్టేట్ మొత్తం మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అదే వేరే స్టేట్‌కెళ్ళటానికైతే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి స్టేట్‌లో ఎక్కడికైనా ఈ ఉచిత బస్సు పథకాన్నయితే ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇకపోతే బాగా లాంగ్ ఎళ్ళాల్సి తిరుపతి వాటికైతే లేదు అనేసైతే కొన్ని సోషల్ మీడియాలో రావడం జరుగుతుంది. కాకపోతే అలాంటిదైతే గవర్నమెంట్ అయితే అఫీషియల్‌గా అయితే ఏమీ చెప్పలేదు. కాబట్టి మీరు స్టేట్ మొత్తం మీద ఎక్కడికైనా ఎళ్ళిపోవచ్చు. కాకపోతే టికెట్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సుంటుంది. ఓకే అండి. థాంక్ యూ.